అందరికీ ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? ఈరోజు మేజర్ ఫ్యామిలీ కార్డ్స్ గురించి తెలుసుకుందాం. గత క్లాస్లలో మేజర్ స్కేల్స్, మైనర్ స్కేల్స్, సరళి స్వరాలు, జంట స్వరాల అలంకారాల గురించి వీడియోస్ చేశాను. వీడియో మొదటిసారి చూస్తున్న వారు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వాటిని కూడా చూడండి. మొట్టమొదటిసారి చూస్తున్న వారు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అనేక నోటిఫికేషన్లను మీరు పొందుకుంటారు. ఈరోజు మనము సి మేజర్ ఫ్యామిలీ కార్డ్స్ గురించి తెలుసుకుందాం. మేజర్ కార్డ్స్, మైనర్ కార్డ్స్ గురించి కూడా మీకు గత వీడియోలో చేయడం జరిగింది. వాటిని కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చూడండి. ఆ కార్డ్స్ మీరు నేర్చుకుంటే వాటికి సంబంధించిన ఫ్యామిలీ కార్డ్స్ మీకు అర్థమవుతూ ఉంటుంది. ఈరోజు సి మేజర్ ఫ్యామిలీ కార్డ్, అదేవిధంగా మొత్తం 12 ఫ్యామిలీ కార్డ్స్ గురించి తెలుసుకుందాం. ఫ్యామిలీ కార్డ్ అనగా ఒక కార్డుకి మనకి 3-4 కార్డ్స్ అదే స్కేల్లో ఉండే కార్డ్స్ వస్తాయి అన్నమాట. ఉదాహరణకు మనకు సి మేజర్ స్కేల్ చూసుకున్నట్టయితే, సి మేజర్ స్కేల్ కార్డ్స్ మనం లెఫ్ట్ సైడ్ వాయిస్తాము. కాబట్టి సి మేజర్ స్కేల్ చూసుకున్నట్టయితే మనము సి మేజర్ స్కేల్ ఇది. ఈ మేజర్ స్కేల్ సి మేజర్ స్కేల్లో వస్తుంది అనమాట. సి నుంచి సి వరకు ప్లే చేస్తే మేజర్ స్కేల్ అంటాం. ఈ విధంగా మనకి సి మేజర్ స్కేల్ అనేది వస్తూ ఉంటుంది. ఈ సి మేజర్ స్కేల్లో ఒక రిలేటెడ్ కార్డ్స్నే మనము ఫ్యామిలీ కార్డ్స్ అంటాము. ఏ విధంగా మనకు ఫ్యామిలీ కార్డ్స్ మనకు వస్తాయంటే, మనం స్కేల్ వాయిస్తున్నాము. స్కేల్లోని 4వ స్వరము, 5వ స్వరము అంటే ఎఫ్, జి, ఈ 2 కీస్ యొక్క కార్డ్స్ను వాయిస్తే మన మేజర్ కార్డ్స్ను, ప్లస్ 6వ స్వరము మేజర్ కార్డును, మైనర్ కార్డును వాయిస్తే వాటిని ఫ్యామిలీ కార్డ్స్ అంటారు. మేజర్ కార్డ్ ఫార్ములా అన్నిటికీ ఇదే ఫార్ములా యూజ్ అవుతుంది. 4వ స్వరము, 5వ స్వరము మేజర్ కార్డ్స్, 6వ స్వరము మైనర్ కార్డును ప్లే చేయాలి. ఈ 3 కలిపి ఫ్యామిలీ కార్డ్స్ అవుతాయి. ఆ విధంగా మనము మరి ఫ్యామిలీ కార్డ్స్ని ప్లే చేస్తాము. సి మనకి రూట్ అవుతుంది, దీనికి 4వ స్వరము ఎఫ్ అవుతుంది అనమాట. ఎఫ్ మేజర్ కార్డు ప్లే చేయాలి. ఎఫ్ రూట్ అయితే మనం 3 కార్డ్స్ వదిలిపెడితే 3 నోట్స్, ఇక్కడ మీకు ఏ వస్తుంది, 2 వదిలిపెడితే సి వస్తుంది, ఎఫ్ఏసి. ఇది సి మేజర్ కార్డుకి ఫస్ట్ ఫ్యామిలీ కార్డు. తర్వాత వచ్చేసి 5వ స్వరం. 5వ స్వరం వచ్చేసి జీ అవుతుంది. జీ కూడా మేజర్ కార్డు ప్లే చేస్తాం. జీ మొదటి మనకు నోట్ అనుకుంటే 3 వదిలిపెడితే బి, 2 వదిలిపెడితే డి, జీబిడి. ఈ విధంగా మనకి 4వ స్వరం ఎఫ్ మేజర్ స్కేల్, 5వ స్వరం మనకి జీ మేజర్ స్కేల్. 6వ స్వరం వచ్చేసి మైనర్ స్కేల్ వాయిస్తాం. మైనర్ స్కేల్ ఫార్ములా ఏంటిది? ఏ మైనర్ అనుకుంటే 2 వదిలిపెడితే సి, 3 వదిలిపెడితే ఈ, ఏ, సిఈ. ఇది మైనర్ స్కేల్. ఓకేనా? సి మనకు రూట్ కీ అవుతుంది. దాని ఫ్యామిలీ కార్డ్ ఎఫ్ మేజర్ కార్డ్, 4వ స్వరం, 5వ స్వరం జీ మేజర్ కార్డ్, 6వ స్వరం ఏ మైనర్ కార్డ్ వస్తుంది. ఆ విధంగా 2 మేజర్ కార్డులు, ఒక మైనర్ కార్డును వాయిస్తే వాటిని మేజర్ ఫ్యామిలీ కార్డ్ అంటాం. ఇందులో మనకి రిలేటెడ్ కార్డ్స్ కూడా వస్తాయి. డి మైనర్, ఈ మైనర్. ఈ విధంగా మనము సాంగ్స్ ప్లే చేసేటప్పుడు కార్డ్స్ ప్లే చేస్తే సాంగ్ మనకి మెలోడీగా ఉంటుంది అన్నమాట. ఆ విధంగా సి మేజర్ కార్డ్స్కి వచ్చేసి 4వ స్వరం ఎఫ్ మేజర్ కార్డ్, 5వ స్వరం జీ మేజర్ కార్డ్, 6వ స్వరం ఏ మైనర్ కార్డ్ వస్తుంది. ఈ విధంగా సి మేజర్ ఫ్యామిలీ కార్డ్స్ అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి సి షార్ప్ మేజర్ కార్డ్. సి షార్ప్ మేజర్ కార్డ్కి మనకి సి షార్ప్ రూట్కి అనుకుంటే 3 వదిలిపెడితే ఎఫ్ వస్తుంది, 2 వదిలిపెడితే జీ షార్ప్ అంటుంది. సి షార్ప్, ఎఫ్, జీ షార్ప్. ఇది సి షార్ప్ మేజర్ కార్డుకి రూట్ కార్డు. దీనికి మనకి ఫస్ట్ కీ వచ్చేసి 4th కీ మనకి ఎఫ్ షార్ప్ వస్తుంది. కాబట్టి ఎఫ్ షార్ప్ మేజర్ కార్డ్ మనకి అన్ని షార్ప్సే వస్తాయి. ఎఫ్ షార్ప్ మనకి రూట్కి అయితే
3 వదిలిపెడితే ఏ షార్ప్, 2 వదిలిపెడితే సి షార్ప్. 4వ స్వరం వచ్చేసి మనకి ఎఫ్ షార్ప్ మేజర్ కార్డ్ అవుతుంది. సేమ్ 5వ స్వరం వచ్చేసి జీ షార్ప్ అవుతుంది. జీ షార్ప్ మేజర్ కార్డ్. 3 వదిలిపెడితే సి, 2 వదిలిపెడితే డి షార్ప్. జీ షార్ప్, సి, డి షార్ప్. 5వ స్వరం జీ షార్ప్ మేజర్ కార్డ్ అవుతుంది. మనకు 6వ స్వరం వచ్చేసి ఏ షార్ప్ మైనర్ కార్డ్ అవుతుంది. ఏ షార్ప్ మనకి మైనర్ అనుకుంటే 2 వదిలిపెడితే సి షార్ప్ వస్తుంది, 3 వదిలిపెడితే ఎఫ్ ఉంది. ఏ, సి షార్ప్, ఎఫ్. 6వ స్వరము మైనర్ కార్డ్. ఓకేనా. సి షార్ప్ మేజర్ కార్డ్, సి షార్ప్, ఎఫ్, జీ షార్ప్, ఎఫ్ షార్ప్. 4వ స్వరము ఎఫ్ షార్ప్ మేజర్ కార్డ్. 5వ స్వరం జీ షార్ప్ మేజర్ కార్డ్. 6వ స్వరం ఏ షార్ప్ మైనర్ కార్డ్. ఇది సి షార్ప్ ఫ్యామిలీ యొక్క కార్డ్స్ అన్నమాట. సి షార్ప్ రూట్ అవుతుంది, ఎఫ్ షార్ప్ 4వ స్వరం, జీ షార్ప్ 5వ స్వరం, 6వ స్వరం మైనర్ కార్డ్ అవుతుంది. ఆ విధంగా ఈ 4 కీస్ని కలిపి చేస్తే సి షార్ప్ మేజర్ కార్డ్ ఫ్యామిలీ కార్డ్స్ అవుతాయి. థర్డ్ వన్ వచ్చేసి మనకు డి మేజర్ కార్డ్ ప్లే చేస్తాం. డి మేజర్ కార్డ్ వచ్చేసి డి రూట్కి అనుకుంటే 3 కీస్ వదిలి పెడతాము, ఏమొస్తుంది ఎఫ్ షార్ప్ వస్తుంది. 2 కీస్ వదిలి పెడతాము, ఏ వస్తుంది. డి, ఎఫ్ షార్ప్, ఏ. ఇది మనకు డి మేజర్ కార్డ్ రూట్ కార్డ్ అవుతుంది. దీనికి మనకు ఫ్యామిలీ కార్డ్స్ వచ్చేసి 4వ స్వరం జీ అవుతుంది. జీ మేజర్ కార్డ్ను వాయిస్తాం. జిబిడి, జీ మేజర్ కార్డ్ 4వ స్వరం. 5వ స్వరం వచ్చేసి ఏ అవుతుంది. ఏ మేజర్ కార్డ్. 3 వదిలిపెడితే సి షార్ప్, 2 వదిలిపెడితే ఈ. ఏ, సి షార్ప్, ఈ. 5వ స్వరం మేజర్ కార్డ్ని ప్లే చేస్తాం. ఏ, సి షార్ప్, ఈ. ఓకేనా. 6వ స్వరం వచ్చేసి బి మైనర్ కార్డ్ వాయిస్తాం. బి రూట్కి అనుకుంటే 2 వదిలిపెడతాం, డి వస్తుంది. 3 వదిలిపెడతాం, ఎఫ్ షార్ప్ వస్తుంది. బి, డి, ఎఫ్ షార్ప్. 6వ స్వరము మైనర్ కార్డ్ని ప్లే చేస్తాం. ఈ విధంగా మనకి డి మేజర్ కార్డ్, జీ మేజర్ కార్డ్, ఏ మేజర్ కార్డ్, బి మైనర్ కార్డ్. ఇది డి మేజర్ కార్డ్ యొక్క ఫ్యామిలీ కార్డ్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి డి షార్ప్. డి షార్ప్ మనకి రూట్ కీ అవుతాయి. డి షార్ప్కి మనకు రూట్ కీ అవుతుంది. రూట్ కీ అవుతే 3 కీస్ వదిలిపెడితే జీ వస్తుంది, 2 కీస్ వదిలిపెడితే ఏ షార్ప్ వస్తుంది. డి షార్ప్, జీ, ఏ షార్ప్. ఇది డి షార్ప్ మేజర్ కార్డ్. ఈ డి షార్ప్ మేజర్ కార్డ్కి మనకి 4th కి జీ షార్ప్ అవుతుంది. జీ షార్ప్కి మనం ఏం ప్లే చేస్తాం. జీ రూట్ అయితే 3 వదిలిపెడితే సి, 2 వదిలిపెడితే డి. ఇందాక ప్లే చేసాం. 4వ స్వరం మనకి డి షార్ప్కి జీ షార్ప్ కీ అవుతుంది. జీ షార్ప్ మేజర్ కార్డ్ ప్లే చేస్తాం. డి షార్ప్, సి, డి షార్ప్. 5వ స్వరం వచ్చేసి మనకి ఏ షార్ప్ వస్తుంది. ఏ షార్ప్ మేజర్ కార్డ్. ఏ షార్ప్ రూట్కి అయితే 3 వదిలిపెడితే డి వస్తుంది, 2 వదిలిపెడితే ఎఫ్ వస్తుంది. ఏ షార్ప్, డి, ఎఫ్. 5వ స్వరం కూడా ఏ షార్ప్ మేజర్ కార్డ్ ప్లే చేస్తాం. 6th కి వచ్చేసి మనకు సి వస్తుంది. సి మైనర్ కార్డ్ ప్లే చేస్తాం. సి రూట్కి అయితే 2 వదిలిపెడితే డి షార్ప్, 3 వదిలిపెడితే జీ. ఓకేనా. సి, డి షార్ప్, జీ. 6th కి మనకు వచ్చేసి సి మైనర్ కార్డ్ అవుతుంది. ఆ విధంగా డి షార్ప్ మేజర్ కార్డ్ ఫస్ట్ రూట్కి అవుతుంది, దానికి జీ షార్ప్ మేజర్ కార్డ్, తర్వాత వచ్చేసి ఏ షార్ప్ మేజర్ కార్డ్, సి షార్ప్ మైనర్ కార్డ్. ఈ విధంగా మనకి డి షార్ప్ మేజర్ కార్డ్ యొక్క ఫ్యామిలీ కార్డ్స్ అవుతాయి. డి షార్ప్, ఓకేనా. డి షార్ప్కు జీ షార్ప్, ఏ షార్ప్, సి మైనర్ కార్డ్ వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఈ మేజర్ కార్డ్. ఈ మేజర్ కార్డ్ వచ్చేసి మనకు ఈ రూట్కి అనుకుంటే 3 వదిలిపెడతాం, జీ షార్ప్ వస్తుంది, 2 వదిలిపెడతాం, బి వస్తుంది. ఈ, జీ షార్ప్, బి. ఈ మేజర్ కార్డ్ అంటాం మనం.
ఈ మేజర్ కార్డ్కి మనకి 4వ కీ వచ్చేసి ఏ వస్తుంది. ఏ మేజర్ కార్డ్ ప్లే చేస్తాం. ఏ, సి షార్ప్, ఈ. ఓకేనా. 4వ స్వరం ఏ మేజర్ కార్డ్ వస్తుంది. 5వ స్వరం బి వస్తుంది. దీన్ని కూడా బి మేజర్ కార్డు. 3 కీస్ వదిలి పెడితే డి షార్ప్, 2 కీస్ వదిలి పెడితే ఎఫ్ షార్ప్. బి, డి షార్ప్, ఎఫ్ షార్ప్. ఇది వచ్చేసి 5వ స్వరం వస్తుంది. ఈ మేజర్ కార్డ్ 5వ స్వరం బి మేజర్ కార్డ్. 6వ స్వరం వచ్చేసి మనకు సి వస్తుంది. సి మైనర్ కార్డ్ ప్లే చేస్తాం. సి రూట్కి అయితే 2 వదిలి పెడితే ఈ వస్తుంది. 3 వదిలి పెడితే జి షార్ప్ వస్తుంది. సి షార్ప్, ఈ, జి షార్ప్. ఇది వచ్చేసి మనకు ఈ మైనర్ కార్డ్ అవుతుంది. సి షార్ప్ మైనర్ కార్డ్ అవుతుంది ఈ మేజర్ ఫ్యామిలీకి. ఈ మేజర్ మనం ప్లే చేస్తే ఓకేనా. ఈ మేజర్, ఈ, జి షార్ప్, ఏ, బి. ఈ మేజర్, ఈ మేజర్ 4th కి ఏ మేజర్, 5th కి బి మేజర్, 6th కి వచ్చేసి మనకు సి షార్ప్ మైనర్. ఇది ఈ మేజర్ కార్డ్ యొక్క ఫ్యామిలీ కార్డ్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎఫ్ వస్తుంది మనకు. ఎఫ్ మేజర్ కార్డ్కి మనకి ఎఫ్ రూట్కి అయితే 3 కీస్ వదిలి పెడతాం, ఏ వస్తుంది. 2 కీస్ వదిలి పెడతాం, సి వస్తుంది. ఎఫ్ మేజర్ కార్డ్. ఎఫ్ మేజర్ కార్డ్కి మనకి 4th కి ఏ షార్ప్ వస్తుంది. ఏ షార్ప్ మేజర్ కార్డ్. ఇందాక చూసుకున్నాం. 3 కీస్ వదిలి పెడితే డి వస్తుంది, 2 కీస్ వదిలి పెడితే ఎఫ్. ఏ షార్ప్, డి, ఎఫ్. 4th కి వచ్చేసి ఏ షార్ప్ వస్తుంది. ఏ షార్ప్ మేజర్ కార్డ్ ఎఫ్ మేజర్ ఫ్యామిలీలో. 5th కి వచ్చేసి సి వస్తుంది. సి షార్ప్ సి మేజర్ కార్డ్. 5th కి సి, సి మేజర్ కార్డ్. 6th కి డి వస్తుంది. డి మైనర్ కార్డ్. డి మైనర్ కార్డ్. డి, ఎఫ్, ఏ. ఆ విధంగా ఎఫ్కి వస్తుంది. ఎఫ్ మేజర్ కార్డ్, ఏ షార్ప్ మేజర్ కార్డ్, సి మేజర్ కార్డ్, డి మైనర్ కార్డ్. ఈ విధంగా మనకి ఎఫ్ ఫ్యామిలీ మేజర్ కార్డ్ యొక్క ఫ్యామిలీ కార్డ్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఎఫ్ షార్ప్ వస్తుంది. ఎఫ్ షార్ప్ మనకి మేజర్ కార్డ్. మనకి అన్ని షార్ప్ కీస్ వస్తాయి. ఎఫ్ షార్ప్, ఏ షార్ప్, సి షార్ప్. ఎఫ్ షార్ప్కి మనకి 4th కి వచ్చేసి బి వస్తుంది. బి మేజర్ కార్డే ప్లే చేస్తాం. బి, డి షార్ప్, ఎఫ్ షార్ప్. 4th కి వచ్చేసి బి వస్తుంది. బి మేజర్ కార్డ్ ప్లే చేస్తాం. 5th కి సి వస్తుంది. సి మేజర్ కార్డ్ ప్లే చేస్తాం. 3 కీస్ వదిలి పెడితే ఎఫ్, 2 కీస్ వదిలి పెడితే జి షార్ప్. సి షార్ప్, ఎఫ్, జి షార్ప్. 5th కి వచ్చేసి సి షార్ప్ మేజర్ కార్డ్. 6th కి వచ్చేసి మనకు డి షార్ప్ వస్తుంది. డి షార్ప్ మైనర్ కార్డ్. 2 కీస్ వదిలి పెడితే ఎఫ్ షార్ప్, 3 కీస్ వదిలి పెడితే ఏ షార్ప్. డి షార్ప్ కూడా అన్ని బ్లాక్ కీస్ వస్తాయి. ఎఫ్ ఫ్యామిలీలో అన్ని వైట్ కీస్ వస్తాయి. ఎఫ్ షార్ప్లో అన్ని బ్లాక్ కీస్ వస్తాయి. ఓకేనా. ఇది ఎఫ్ షార్ప్ మేజర్ కార్డ్. ఎఫ్ షార్ప్ మేజర్ కార్డ్కి 4th కి బి మేజర్, సి షార్ప్ మేజర్. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి డి మైనర్. ఈ విధంగా 3 ఫ్యామిలీ కార్డ్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి జి. జి మేజర్ కార్డ్. జి మేజర్ కార్డ్ జి రూట్కి అయితే 3 కీస్ వదిలి పెడితే ఏ వస్తుంది. 2 కీస్ వదిలి పెడితే డి వస్తుంది. జి, బి, డి. జి మేజర్ కార్డ్. ఈ జి మేజర్ కార్డ్కి మనకి 4th కి వచ్చేసి సి వస్తుంది. సి మేజర్ కార్డ్. సి మేజర్ కార్డ్ ప్లే చేస్తాము. 5th కి వచ్చేసి డి వస్తుంది. డి మేజర్ కార్డ్ ప్లే చేస్తాము. డి రూట్కి అయితే 3 వదిలి పెడితే ఎఫ్ షార్ప్, 2 వదిలి పెడితే ఏ. డి, ఎఫ్ షార్ప్, ఏ. 5th కి డి మేజర్ కార్డ్. 6th కి వచ్చేసి ఈ వస్తుంది. ఈ మైనర్ కార్డ్ ప్లే చేస్తాం. ఈ, జి, బి. ఓకేనా.
ఆ విధంగా మనము జీ మేజర్ కార్డ్ ఫ్యామిలీ కార్డ్స్ని ప్లే చేస్తాం. రూట్కి జీ మేజర్ కార్డ్, ఫోర్త్కి సి మేజర్ కార్డ్, ఫిఫ్త్కి డి మేజర్ కార్డ్, సిక్స్త్కి ఈ మైనర్ కార్డ్ ప్లే చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి జీ షార్ప్ మేజర్ కార్డ్. జీ షార్ప్ మేజర్ కార్డ్ మనం ప్లే చేయాలంటే జీ షార్ప్ రూట్కి అనుకుంటే 3 కీస్ వదిలి పెడతాం, సి వస్తుంది. 2 కీస్ వదిలి పెడతాం, డి షార్ప్. జీ షార్ప్, సి, డి షార్ప్. ఇది జీ షార్ప్ మేజర్ కార్డ్ అవుతుంది. ఈ జీ షార్ప్ మేజర్ కార్డ్కి మనకు ఫోర్త్కి సి షార్ప్ అవుతుంది. సి షార్ప్ మేజర్ కార్డ్, సి షార్ప్, ఎఫ్, జీ షార్ప్ని ప్లే చేస్తాము ఒకటేసారి. ఫిఫ్త్కి వచ్చేసి మనకు డి షార్ప్ అవుతుంది. డి షార్ప్, జీ, ఏ షార్ప్ని ప్లే చేస్తాం. ఓకేనా, ఇది డి షార్ప్ మేజర్ కార్డ్ అవుతుంది. సిక్స్త్కి వచ్చేసి ఎఫ్ వస్తుంది. ఎఫ్ మైనర్ కార్డ్ ప్లే చేస్తాం. ఎఫ్ 2 కీస్ వదిలి పెడితే జీ షార్ప్, 3 కీస్ వదిలి పెడితే సి. ఎఫ్ మైనర్ కార్డ్ అవుతుంది అన్నమాట. ఆ విధంగా మనకి జీ షార్ప్ మేజర్ కార్డ్, సి షార్ప్ మేజర్ కార్డ్, డి షార్ప్ మేజర్ కార్డ్, ఎఫ్ మైనర్ కార్డ్ ప్లే చేస్తాము. ఓకేనా, ఇది జీ షార్ప్ ఫ్యామిలీ యొక్క మేజర్ కార్డ్స్, ఫ్యామిలీ కార్డ్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏ మనకు మేజర్ కార్డ్ ప్లే చేస్తాము. ఏ మేజర్ కార్డ్ ప్లే చేస్తే ఏ ఫస్ట్కి అనుకుంటే 3 వదిలి పెడితే సి షార్ప్, 2 వదిలి పెడితే ఈ. ఏ, సి షార్ప్, ఈ. ఇది ఫస్ట్కి అవుతుంది ఏ మేజర్ కార్డ్. ఏ మేజర్ కార్డ్కి మనకు ఫోర్త్కి వచ్చేసి డి వస్తుంది. డి మేజర్ కార్డ్, డి, ఎఫ్ షార్ప్, ఏ. ఫోర్త్కి డి వస్తుంది కాబట్టి డి మేజర్ కార్డ్. ఫిఫ్త్కి ఈ వస్తుంది కాబట్టి ఈ మేజర్ కార్డ్, ఈ, జీ షార్ప్, బి, ఈ మేజర్ కార్డ్. సిక్స్త్కి ఎఫ్ షార్ప్ వస్తుంది. ఎఫ్ షార్ప్ మైనర్ కార్డ్ వాయించాలి. ఎఫ్ షార్ప్, ఏ, సి షార్ప్, ఎఫ్ షార్ప్ మైనర్ కార్డ్. ఆ విధంగా మనకి ఏ మేజర్ కార్డ్, డి మేజర్ కార్డ్, ఈ మేజర్ కార్డ్, ఎఫ్ షార్ప్ మైనర్ కార్డ్. ఇది ఏ మేజర్ యొక్క ఫ్యామిలీ కార్డ్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏ షార్ప్. ఏ షార్ప్ మేజర్ కార్డ్ మనం ఇంతకుముందు వాయించాం కదా. ఏ షార్ప్ రూట్కి అయితే 3 కీస్ వదిలి పెడితే డి వస్తుంది, 2 కీస్ వదిలి పెడితే ఎఫ్. ఏ షార్ప్, డి, ఎఫ్. ఇది ఏ షార్ప్ మేజర్ కార్డ్. దీని ఫ్యామిలీ కార్డ్స్ వచ్చేసి ఫోర్త్కి డి వస్తుంది. డి షార్ప్ మేజర్ కార్డు, డి షార్ప్, జీ, ఏ షార్ప్. ఇది డి షార్ప్ మేజర్ కార్డ్ ఫోర్త్కి వస్తుంది. ఫిఫ్త్కి వచ్చేసి ఎఫ్ వస్తుంది. ఎఫ్ షార్ప్ మేజర్ కార్డ్, ఎఫ్, ఏ, సి. ఫిఫ్త్కి ఎఫ్ వస్తుంది అన్నమాట. తర్వాత వచ్చేసి జీ వస్తుంది. జీ మైనర్ కార్డ్, జీ, ఏ షార్ప్, డి, జీ మైనర్ కార్డ్ వస్తుంది. ఆ విధంగా ఏ షార్ప్ మేజర్ కార్డ్, రూట్కి డి షార్ప్ మేజర్ కార్డ్, ఫోర్త్కి ఎఫ్ మేజర్ కార్డ్, ఫిఫ్త్కి జీ మైనర్ కార్డ్, సిక్స్త్కి. ఈ విధంగా మనకి ఏ షార్ప్ మేజర్ కార్డ్స్ వస్తాయి. లాస్ట్ వన్ వచ్చేసి మనకు బి మేజర్ కార్డ్. బి మేజర్ కార్డ్కి మనకి బి 3 కీస్ వదిలి పెడతాము, డి షార్ప్ 2 కీస్ వదిలి పెడతాం, ఎఫ్ షార్ప్. బి మేజర్ కార్డ్, బి, డి షార్ప్, ఎఫ్ షార్ప్. ఈ బి మేజర్ కార్డ్కి ఫోర్త్కి ఈ అవుతుంది. ఈ మేజర్ కార్డ్ని ప్లే చేస్తాం. ఈ, జీ షార్ప్, బి, ఈ మేజర్ కార్డ్. ఫిఫ్త్కి వచ్చి ఎఫ్ వస్తుంది. ఎఫ్ మేజర్ కార్డ్, ఎఫ్ షార్ప్, ఏ షార్ప్, సి షార్ప్. ఫిఫ్త్కి వస్తుంది కాబట్టి మేజర్ కార్డ్ ప్లే చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసి జీ షార్ప్ వస్తుంది. జీ షార్ప్ మైనర్ కార్డ్. మైనర్ కార్డ్కి 2 వదిలి పెడితే బి వస్తుంది, 3 వదిలి పెడితే డి షార్ప్ వస్తుంది. జీ షార్ప్, బి,
డి షార్ప్, జీ షార్ప్ బి, డి షార్ప్. ఆ విధంగా బి ఫ్యామిలీ కార్డ్స్ వస్తాయి. బి మేజర్ కార్డ్, ఫోర్త్ కీ, ఈ మేజర్ కార్డ్, ఓకేనా. నెక్స్ట్ వన్ ఎఫ్ మేజర్ కార్డ్, సిక్స్త్ నోటు జీ మైనర్ కార్డ్. ఈ విధంగా బి మేజర్ కార్డ్ యొక్క ఫ్యామిలీ కార్డ్స్. ఈ విధంగా సి నుంచి మనకి బి వరకు 12 మేజర్ కార్డ్స్కి 12 మేజర్ ఫ్యామిలీ కార్డ్స్కి 3 కార్డ్స్ వస్తాయి. వాటిని ఫ్యామిలీ కార్డ్స్ అంటాము. ఫోర్త్ ఫిఫ్త్కి వచ్చేసి ప్రతి ఒక్క స్కేల్లో ఫోర్త్ ఫిఫ్త్ నోట్ వచ్చేసి మేజర్ కార్డ్స్, సిక్స్త్ నోట్ వచ్చేసి మైనర్ కార్డ్ వాయిస్తాము. వాటిని మేజర్ ఫ్యామిలీ కార్డ్స్ అంటాము. ఒక స్కేల్లో ఉంటే మరో 3 కార్డ్స్ను వాయించడాన్ని ఫ్యామిలీ కార్డ్స్ అంటాం. ఆ విధంగా 12 స్కేల్లో మనకు వాయించి చూపించాను. వాటిని నేర్చుకోండి. లెఫ్ట్ హ్యాండ్తో ప్రాక్టీస్ చేయండి. లెఫ్ట్ హ్యాండ్ కీస్ వచ్చేసి 1 to 5, రైట్ హ్యాండ్ వచ్చేసి 1 to 3. ఆ విధంగా ఫింగర్స్తో మీరు రాసుకొని బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు నోట్స్ కూడా స్క్రీన్ పైన ఇస్తాను, రాసుకొని ప్రాక్టీస్ చేయండి. మేజర్ ఫ్యామిలీ కార్డ్స్ అన్నిటిని బాగా ప్రాక్టీస్ చేసి నేర్చుకొని వాయిస్తారని ఆశిస్తూ ఉంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ మీరు అందుకుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్రైజ్ ద లార్డ్.